హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ అమర్ సాయి. ఈరోజైతే 3 కేజీల బొచ్చు చేపతో పులుసు చేసామండి. చేప 3 కేజీలు ఉంది కానీ వెయిట్ 1 కేజీ జనే వచ్చింది. ఇప్పుడు సీజన్ కదా, వర్షాకాలం చేపల్లో జన ఉంటుందంటండి వాళ్ళు చెప్పారు. తీరా చూస్తే 1 కేజీ వరకు జనే వచ్చింది. చేపల పులుసు ఎలా చేశానో చూసేయండి ఒకసారి. అమ్మ చేశారు. నేను అన్నీ ప్రిపేర్ చేసి రోట్లో నూరి అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలాలన్నీ రోట్లో నూరి ఇచ్చానన్నమాట. తనకి హెల్ప్ చేశాను. అమ్మ చేశారు. ఒకసారి చూసేయండి. ఎప్పుడైనా చేపల కూరకి వెడల్పుగా ఉన్న పాత్ర పెట్టుకుంటే ముక్క అది చెదిరిపోకుండా నీట్గా ఉంటుంది కదా, అందుకు వెడల్పు వాటి గిన్నె తీసుకున్నారు. ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ వేశారు. చేపల కూర కదండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. దానిలో 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు వేసి, మీడియం సైజు ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ పేస్ట్ చేసి రోట్లోనే పేస్ట్ చేశాను, అవి వేశారు. ఫ్రై చేస్తున్నారు. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేస్తున్నారు. నాలుగు పచ్చిమిర్చి ముక్కలు వేశారు. పసుపు వేశారు, ఒక 1/2 టేబుల్ స్పూను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. ఒక 50 గ్రామ్స్ అల్లం, ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లి కలిపి నూరాను. రోట్లో నేను నూరానండి. ఆ పేస్ట్ కూడా వేశారు. రోట్లో నూరితే ఏదో తెలియని టేస్ట్ ఉంటుంది కదా, అందుకే కావాలని రోట్లో నూరాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నారు. ఉప్పు వేశారు తగినంత.
గసగసాలు, దాల్చిన చెక్క, లవంగాలు, వెల్లుల్లి, ధనియాలు అన్నీ కలిపి నూరానండి. ఎండు కొబ్బరి, ఒక 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేశారు. చేపలు నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టారు. చేప ముక్కలు కూడా వేసేసారు. కారం 2 స్పూన్లు వేశారు. పులుసు కదండి, కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. 2 స్పూన్లు కారం వేశారు. ఈ స్టేజ్లో గరిటతో కలిపితే ముక్క చెదిరిపోతుందని ధనియాలు, గసగసాల పేస్ట్ నూరాను కదా, ఆ పేస్ట్ కూడా వేశారు. ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టేసి ఆ గుజ్జు పోశారు. కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసేసి పులుసు కొంచెం ఎగిరిపోయిన తర్వాత గరం మసాలా వేస్తున్నారు. ఒక 2 స్పూన్ల గరం మసాలా వేశారు. అది నేను ఇంట్లోనే తయారు చేశానండి. హోమ్ మేడ్ గరం మసాలా వేశారు. చేపల కూర రెడీ అయిపోయింది.